కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ఇప్పటికే నడిచొచ్చే కొడుకు బాబు గారికి వచ్చేశారు. అయితే రేపు అధికారం మళ్ళీ కంటిన్యూగా కొనసాగడానికి చక్కటి అవకాశం ఇప్పుడు చంద్రబాబు చేతికొచ్చేసింది. నియోజకవర్గాల పునర్విభజన ఇది మోడీ చంద్రబాబుకి ఇచ్చిన గిఫ్ట్. దక్షిణాది రాష్ట్రాలను రెచ్చగొట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నీ పోయినాయి. ఇప్పుడు 50% సీట్లు ఏకంగా పెరగబోతున్నాయి. 170లో 83 పెరుగుతున్నాయి అసెంబ్లీ సీట్లు. తద్వారా రేపు ఇటు జనసేనతో గొడవ లేదు, బీజేపీతోనూ గొడవ లేదు. ఏకంగా 230 దాకా వచ్చేస్తుంటే సీట్లు బోల్డని ఇచ్చుకోవచ్చు. ఒకటి ప్రాబ్లం లేదు, ఇక టెన్షన్ లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. ఎంపీ సీట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు. తద్వారా కూటమిలో సీట్ల పంపకాల వివాదం ఉండదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్రము రాష్ట్రము నిర్ణయం తీసుకోవాలి. 2 చోట్ల ఎన్డీఏ కూటమే కాబట్టి ఇక్కడ బాబు సర్కార్ నియోజకవర్గాల జ్యూరిస్డిక్షన్స్ ఏం పెడితే అదే వస్తుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ పునర్విభజన జరగలేదు. ఆ పునర్విభజన జరిగినటువంటి సందర్భంలో సాధ్యమైనటువంటి అవకాశం ఏంటయ్యా అంటే తెలుగుదేశానికి స్ట్రాంగెస్ట్ బెల్ట్లన్నింటినీ ఎస్సీ రిజర్వ్డ్ కిందకి మార్చేసేసి వాళ్ళని దెబ్బ కొట్టడంలో సక్సెస్ అయ్యాడు ఆ రోజున రాజశేఖర రెడ్డి. రెండోసారి వరుస విజయానికి అదొక కారణమైంది. ఇప్పుడు అలాంటి అవకాశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివెందులు రేపు మహిళా రిజర్వేషన్ చేయొచ్చు, లేదా ఎస్సీ రిజర్వ్డ్ చేయొచ్చు. అలాగే కడప పార్లమెంటుని ఎస్సీ రిజర్వ్డ్ చేయొచ్చు. ఇట్లాగా చేతిలో ఉంటుంది, అధికార పార్టీ చేతిలోనే ఉంటుంది ఇదంతా. ఇప్పుడు పెద్దిరెడ్డి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ చేయొచ్చు. ఎక్కడైతే వైసీపీ గ్యారంటీ గెలిచిన నియోజకవర్గాలని ఎస్సీ రిజర్వ్డో మహిళా రిజర్వ్డో చేసేసి మగ నాయకులు ఉన్నటువంటి చోట్లకి అవకాశం లేకుండా చేయడం, ఇట్లాంటివి చేయడం ద్వారా కన్ఫ్యూజన్లో క్రియేట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్డ్గా ఉంటారు కాబట్టి విజయ అవకాశాలు. ఇది ఓవరాల్గా ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారా దుర్వినియోగం చేసుకుంటారా అనేది చూడాలి.